బాక్ టు న్యూస్. అమాయకులను బెదిరించాడు, ఎదిరించిన వారిని అంతమొందించాడు, వందల కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. నయీంని మట్టుబెట్టిన పోలీసులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను గుర్తించారు. బినామీల పేర్ల మీదున్న ఆస్తులను ఇప్పుడు స్వాధీనం చేసుకునేందుకు స్కెచ్ రెడీ అవుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో నయీం బాధితుల్లో ఆశలు రేపుతోంది. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఆదాయ పన్ను శాఖ రంగం సిద్ధం చేసింది. అడ్జుడికేటింగ్ అథారిటీ నుంచి అనుమతి రాగానే ఆస్తుల స్వాధీన ప్రక్రియ మొదలవుతుంది. నయీం ఆస్తుల విలువ 1200 కోట్లకు పైగానే ఉంటుందని ఓ అంచనా. జనాన్ని బెదిరించి భయపెట్టి అవసరమైతే చంపి నయీం భారీగా ఆస్తులు సంపాదించాడు. వాటిలో ఏవీ అతని పేరిట లేవు. అన్ని ఆస్తులు బినామీల పేరిటే ఉన్నాయి. నయీం చనిపోయిన తర్వాత అతని పాపాల చిట్టా బయటకొచ్చింది. బాధితులు బయటకు రావడంతో 293 కేసులు నమోదయ్యాయి. నయీం కేసులను దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నయీం ఇప్పటి వరకు 1000 ఎకరాల భూమి, 1.67 లక్షల చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు, 27 ఇళ్లు అక్రమంగా కూడబెట్టినట్లు గుర్తించారు. నయీం ఎవరెవరి స్థలాలు కబ్జా చేశాడో సిట్ అధికారులు గుర్తించారు. నయీంతో పాటు అతని బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో వీటికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని సర్వే నెంబర్ల ఆధారంగా కబ్జా ఆస్తులు గుర్తించారు. ఈ ఆస్తులకు సంబంధించి లావాదేవీలు జరగకుండా చూడాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాశారు. అయితే కోర్టు ఆదేశాలుంటే తప్ప తామేం చేయలేమని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు ఆ డాక్యుమెంట్లను తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నయీంకు స్థిరాస్తులున్నాయి. నయీం కబ్జా చేసిన ఆస్తుల్లో ఏ ఒక్కటి అతని పేరు మీద లేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీదనే ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించేవాడు. అతనిపై కేసు పెట్టిన ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇప్పటికే నయీం ఇళ్లకు నోటీసులు అంటించారు. ఆదాయ పన్ను శాఖలోని బినామీ ప్రాపర్టీస్ ప్రొహిబిషనరీ విభాగం అధికారులు ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు. నయీం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల అడ్జుడికేటింగ్ అథారిటీకి లేఖ రాశారు. అథారిటీ తీర్పు వచ్చిన వెంటనే నయీం ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత న్యాయస్థానంలో వాదనలు మొదలవుతాయి.